ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేసిన వారందరూ రక్షింపబడుదురు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన నామములో నేను ప్రార్థన చేయకపోవటమేమి? నా బలహీనమైన స్వరాన్ని కూడా వినగలిగేంత దగ్గరగా దేవుడు ఉండగా నేనెందుకు ఇరుగు పొరుగు వారి దగ్గరికి పరిగెత్తి వెళ్ళి నేనెందుకు దిగాలుగా కూర్చొని సొంత ప్రణాళికలు వేసుకుంటూ కార్యాలోచనలు చెయ్యాలి? నేనెందుకు నా భారాన్ని ప్రభువుకు అప్పగించలేకపోతున్నాను? బాగా పరిగెత్తేవానికి తిన్నని మార్గం సులువుగా ఉంటుంది కదా. అయితే నేనెందుకు త్వరపడి జీవము గల దేవుని సన్నిధికి వెళ్ళడం లేదు? ఎక్కడో నుండి సహాయం వస్తుందనుకోవటం వృధా ప్రయాసే. అయితే నీవు దేవుని దగ్గరికి వెళ్తే సహాయం ఖచ్చితంగా లభిస్తుంది. ఆయన దగ్గర నా ప్రశ్నలకు ఖచ్చితంగా జవాబులు దొరుకుతాయి. కారణం ఆయన రాజులకు రాజు. ప్రార్థన చేయువారందరూ అన్న విశాలమైన లోతైన వాగ్దానం ఉండగా నేను ఆయనకి ప్రార్థన చేయవచ్చా అని సందేహించాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేయువారందరూ అన్న మాట నాకు వర్తిస్తుంది కదా. అంటే ప్రభువు నామములో ప్రార్థన చేసేవారందరికీ ఆ వాగ్దానం ఇవ్వబడింది. కాబట్టి మనము వాక్యము చూపించే దారిలోనే వెళ్ళి ఇంత గొప్ప వాగ్దానం చేసిన ప్రభువు నామములో వెంటనే ప్రార్థిద్దాం. మనకున్న సమస్యలు త్వరగా పరిష్కారం అవ్వాలి. అది ఎలా జరుగుతుందో మనకు తెలియనక్కర్లేదు కూడా. వాగ్దానం చేసిన వాడు దానిని నెరవేర్చే మార్గాలు, పరిస్థితులు ఆయన చూసుకుంటారు. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించటమే మన పని. ఆయన ఆలోచన చెప్పే పని ఆయనది, మంది కాదు. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించటం మన పని. మనం ఆయన సేవకులం మాత్రమే కానీ ఆయన సలహాదారులం కాదు. అందులకు ప్రార్థిద్దాం, ఆయన మనల్ని విడిపిస్తాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. నాతో పాటు ఏకీభవిస్తారా? మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేమందరము మా ప్రార్థనలు ఆలకించే దేవుడుగా మీ దగ్గరికి వచ్చి మేము ప్రార్థించే బాధ్యత మాకు దయచేయమని మీ పిల్లలను మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు, ఉద్యోగాలలో ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. అలాగనే
వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.